మరి కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. దేవాది దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నిలబెట్టినందుకు దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జూమ్ యాప్లో ఉన్న వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 3 నుండి 7 వరకు చదువుకున్నాం కదా. అక్కడ ఆ విషయము చూస్తే మరి ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైపోయి ఉండగా. ఇక్కడ విషయంలో చూస్తే మరి మందిరము అంటే ఎవరండి? మనమే. దేవుని ఆలయము. దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా, నా మందిరాన్ని పాడు చేసిన వారు నేను వారిని పాడు చేస్తానని. ఒక్కసారి ఆలోచించుకోమంటున్నాడు. విత్తనము వేస్తున్నాడు. ఆ విత్తనం అనేది మరి చాలటలేదని కూడా మనము చదువుకున్నాము. ఏమని ఎక్కడ ఉన్నది అది చూడండి ఒక్కసారి. 6వ వచనం చూడండి. మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకై ఉన్నది. చాలండి. ఇక్కడ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన గురించి ఆలోచించు, ఎలా ఉన్నదో నీ ప్రవర్తన. ఈ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు ఏ స్థితిలో నుంచి నిన్ను రక్షించి మంచి స్థితిలో ఉంచినప్పుడు అది ఏం చేస్తున్నాము? తారుమారు చేస్తున్నాము. ప్రవర్తన అంతా కూడా దేవునికి చాలా అసహ్యకరంగా దేవుడు చూసినప్పుడు వాళ్ళ జీవితం ఎంతో రోతగా ఉంటుంది. విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును. ఈరోజు మన వాక్య అంశము, విత్తకుండా కోస్తావా? మనము విత్తితే కదా పంట కోసేది. ఈ పంట విషయంలో చూస్తే నీవు విత్తనము అక్షయమైన పంట కోయాలి అంటే, మంచి పంట కోయాలంటే మరి ఆ విత్తనము ఎలాగ విత్తాలి? ఆత్మీయ సంబంధమైన విత్తనం విషయంలో కూడా మనం మాట్లాడుకుందాం ఈ రాత్రికాల సమయంలో. విత్తనము అనేది చాలా జాగ్రత్తగా నాటాలి. ఆ విత్తనము ఆత్మీయదైతే అది మరి చక్కగా ఫలమిస్తుంది. లోతుగా పాతినట్లయితే. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ద్వారానే మన జీవితాలు చీకటి బ్రతుకులు మారి వెలుగు ప్రకాశింపచేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ద్వారానే ఒక వ్యక్తి రక్షింపబడాలన్నా ఆయన ద్వారానే, ఒక వ్యక్తి శాప పాపాల నుండి విమోచింపబడాలన్నా ఆయన ద్వారానే. ఆయన మనల్ని మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. చాలా చేశాడు. మనం వివరించలేము, వర్ణించలేము. ఎందుకంటే ఆయన చేసే పనులు అలాంటివి కాబట్టి ఆయన్ని మనం ఎంతగానో పొగడాలి. దేవుడు ఒక వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా మరి రక్షించి అతని ప్రాణాలతో ఉంచాడు అంటే దేవుడు అతని పట్ల లేకపోతే ఆమె పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటని ఒక్కసారి ఆలోచించావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆలోచించుడి. మన చుట్టూ కూడా ఎన్నో విపత్తు జరుగుతున్నది. భయంకరమైన విషయాలు మన చెవును కానీ కన్నుతో కానీ వింటున్నాము. కానీ దేవుడు దరిదాపు చేరకుండా మనల్ని ఎంతగానో సురక్షితంగా ఉంచాడంటే ఆయన మహాకృప మనల్ని వెంట ఉంది. ఆయన కృప మనల్ని ఆవరించి ఉన్నది. ఆయన కృపతో మనల్ని పెంచుతున్నాడు. అందుకే మనల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టుట కొరకు ఆయన మన కొరకు త్యాగమై ఉన్నాడు. అందులో ఆయన ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ సొంతం చేసుకోవాలి. ఒక వ్యక్తి ప్రేమించాలంటే అర్హత అనేది ఉండాలి కదా. అయితే ఏ అర్హత లేని దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడంటే నశించిపోతున్న వారి పట్ల ఆయన మనల్ని ప్రేమించాడు.
ప్రేమించి ఆయన ఉచితమైన కృప వలనే మనల్ని రక్షించాడు. ఇది నా కాదు, నా వలన నీ వలన లేకపోతే ఎవరో డబ్బు పెట్టి ఏదోదో చేసేది కాదు. కేవలం ఆయన కృప వలనే మనం రక్షింపబడి ఉన్నాము. విత్తకుండా కోస్తావా అనే ప్రశ్న ఉంది కదా. మనం విత్తకుండా ఏ పంట కొయ్యం అని అందరికీ తెలుసు కదండి. విత్తితేనే ఏదైనా పండుతుంది. ఎందుకంటే ఆయన ద్వారానే మనం పోషింపబడ్డాము. ఆయన ద్వారానే మనకెంత తినను ఆకలి తీరటలేదు, ఎంత తాగినను దాహము తీరటలేదు, ఎంత చలి కప్పుకున్నా కూడా చలి తగ్గటలేదు అని భక్తుడు చెప్తున్నాడు. ఎంత తింటున్నా పంట విషయంలో దేవుడు పంట అనేది సమృద్ధి అయిన జీవితంగా సూచిస్తున్నది. ఈ విత్తనముల విషయంలో చూస్తే కొన్ని రకాలైన విత్తనాలు చూద్దాం ఈ రాత్రికాల సమయంలో. నువ్వు విత్తకుండా పంట కోస్తావా? దేవుని సన్నిధిలో నీ వచ్చి ఏ విత్తనం విత్తుతున్నావు? ఏ విత్తనం విత్తుతున్నామండి మనం? కొన్ని విత్తనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రతిదీ కూడా యేసు ప్రభువారు కొన్ని ఉపమానాలు కూడా చెప్పి ఉన్నారు. ఆ ఉపమానాలు ఏదైనా సరే, కొంతమంది అంటారు ఉపమానాలు తప్పు అంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. కొంతమంది పైచ్యం ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఏం చేస్తారండి, వాళ్ళకి అర్థం కాకో మరి తెలీదు, లేకపోతే అర్థం ఎక్కువయ్యో లేకపోతే జ్ఞానం ఎక్కువైపోయి ఎట్లా మాట్లాడతారో ఇతర వాళ్ళ విషయంలో. ఎందుకని మాట అంటున్నా అంటే, బైబిల్ నీకు అర్థమైతే ముందు నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఇతరుల క్వశ్చన్లు వేసి అసలు వాళ్ళ జ్ఞానం నువ్వు పరీక్షిస్తున్నావా, లేకపోతే నీ జ్ఞానం ఎంత ఉందని ఇతరుల విషయంలో నువ్వు చూస్తున్నావా? అడగటం తప్పని అంటలేదు, తెలుసుకోవటం మరి తప్పని అనటలేదు. కానీ ఎదుటివారి విషయంలో అది చాలా కించపరచడం అనేది నేను అనుకుంటున్నా. ఎందుకని ఆ మాట అంటే, నువ్వు దేవుని వాక్యం చదువుకున్నప్పుడు ఆత్మదేవుని సహాయం అడుగు. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడే ఈ గ్రంథకర్త. పరిశుద్ధాత్మదేవుడే వాక్యము బోధించేటప్పుడు ఆయన ఆధీనంలో ఉంచుకొనే మనకి వాక్యాన్ని అందిస్తాడు. ఆయన వాక్కుతో మనల్ని బ్రతికిస్తాడు. అయితే రెండంచుల వాడగల ఖడ్గం ఇది వాక్యము, దేవుని వాక్యము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు పక్క వాళ్ళకి అది ఎగతాళిగా ఉండవచ్చు. పక్క వాళ్ళు అనుకోవచ్చు, దీని ఇంకా అయితే నేనైతే బాగా చెప్పేవాడిని లేకపోతే బాగా చెప్పేదాన్ని అనుకోవచ్చు. కానీ అటు పక్కనే మరి మరొక వ్యక్తి ఉన్నారు, వాళ్ళకి కావాల్సినది ఆదరణమైన వాక్యం, కన్నీటి తుడిచే మాట. పెద్ద పెద్ద ప్రసంగాలు అవసరం లేదు. దేవుని వాక్యము బ్రతికించేది, దేవుని వాక్యము కొల్లబడిచేది కాదండి, దేవుని వాక్యము కుళ్ళు పట్టించేది కాదు. అందుకే నువ్వు విత్తకుండా ఏం కోస్తావు? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, చాలా ఇష్టపడుతున్నాడు. విత్తకుండా ఏ పంట కూడా మనము కోయము. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు గారు రచించిన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒక్కసారి. మోసపోకుడి, దేవుడు వెక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలండి, మోసపోకుడి. బైబిల్ గ్రంథంలో మోసపోకుడి. అసలు ఆదిలోనే మోసపడింది అది అవ్వమ్మ. అలా ఎంతమంది మోసపోతున్నారండి? మోసమైన మాటలు. ఆ మాటలు చూస్తుంటే ఎలా ఉంటాయంటే ఎంత భయంకరంగా ఉంటాయో. అవ్వమ్మ దగ్గరికి వచ్చారు ఒంటరిగా, ఇద్దరున్నప్పుడు రాలేదు, ఆదాము ఉన్నప్పుడు రాలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చింది సాతానుడు. ఇది నిజమా? అసలు ఇది నువ్వు విన్నావా అంటే ఈమెం చేసిందండి? అబద్ధము యాడ్ చేసింది. దేవుడు ఎక్కిరింపబడడు. ఎందుకని? మనం మోసపోతున్నాం. అయితే మనుషుడు ఏవైతే ఇత్తుతాడో అదే పంటను కోస్తాడు. అలాగే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒక్కసారి. సామెతలు 22వ అధ్యాయము 8వ వచనం. మీరు బైబిల్ ఉండినట్లయితే మీరు తీసి చదువుకోండి, లేకపోతే రాసుకోండి. చదవండి అమ్మా. చాలండి. దౌర్జమును విత్తువాడు
కీడుననే మరి కోయునని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. దౌర్జన్యం. దేనికి దౌర్జన్యం? దేని పట్ల దౌర్జన్యం? అహంతో దౌర్జన్యంగా ఒక వ్యక్తి మాట్లాడలేకపోతే మరొక వ్యక్తి మాట్లాడి కలిగి ఉండి దౌర్జన్యంగా నువ్వు విత్తుతున్నావే, ఆ విత్తనము ఎప్పుడు కూడా నువ్వు అది మొలకెత్తి వృక్షాలు అవుతాయి. అందుకే మనం ఏమైతే విత్తుతామో దౌర్జన్యం విత్తువాడు కీడునే కోస్తాడంటున్నాడు. కీడు, ఆ కీడును దుర్మార్గులు అక్రమములను విచ్చలవిడిగా చేసేవారి విషయంలో నాకేంట్లే అని కేర్లెస్గా నువ్వు ఉంటున్నావు. దేవుడంటే అసలు నీకు భయం లేదు. ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నువ్వు విత్తుతున్న విత్తనము కోస్తున్న ఆ కోత ఎలాగున్నది? విత్తకుండా నువ్వు కొయ్యలేవు. కానీ ఆ విత్తే విధానం విషయంలో చూస్తే ఏమైతే విత్తుతావో, కీడనే విత్తనం విత్తితే మరి ఏ పంట కోస్తాము? దౌర్జన్యం. చాలా దౌర్జన్యం అంటే ఏంటండి? మరి ఎవరు చూసినా ఎవరికి మంచిగా మాట్లాడి మాటకారి మరి అన్నీ ఉండి కూడా మనుషుల్ని కొంతమంది లెక్క చేయరు. ఇష్టం వచ్చినట్లుగా నోటిని ఎలా నాలిక తిప్పితే అట్లా కత్తిపోటులాంటి మాటలు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథం. మరి అలాగే చిచ్చు పెట్టే నాలుక, ఈ మాటల విషయంలో ఒక విత్తనముగా నువ్వు వేస్తావని గుర్తుంచుకుంటున్నావా? ఇంకొక వాక్యం చదువుదాం చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా అదే విధంగా ఉన్నది. చూడండి ఒక్కసారి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కొయ్యుదురు. చాలండి. అక్రమము, నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడునే విత్తువారు దానినే కోయుదురు. ఎంత కోసి ఎంత పంచినా, ఎంత మరి ఆ విత్తనములు విస్తారముగా పెంచినా మరి ఆకలి తీరకున్నది అంటే ఏంటండి? అక్రమము. అక్రమము ఎక్కడ? క్రమము కానిది అక్రమము. అది న్యాయముగా వచ్చేటే నీ దగ్గర నీ చిల్లు సంచుల్లో అది పడదు. అనగా నువ్వు సంపాదించిన సంపాదన ఎటు పోవాల్సింది అటే పోతుంది, అక్రమంగా వచ్చేది. కానీ కష్టార్జితం అనేది ఉంటుంది చూసారా, అది మాత్రమే నీకు నిలిచి ఉంటుంది. అందుకే అక్రమము దున్ని కీడు పంటనే విత్తనం విత్తి కీడునే కోస్తావు అంటున్నాడు. ఆ కీడనే విత్తనం. ఒకళ్ళు కీడు కోరుతూ ఉంటారు, నా కుటుంబం బాగోవాలి, నా బిడ్డలు బాగోవాలి. మరి ఎదుటివారు అలాంటి వారు కాదా? ఒక్కసారి ఏంటంటే ఇక్కడ విషయాలు చెప్పేది ఏంటంటే, ఎవరు తలిచినా ఎవరు ఒక మాట ఉంది కదా సామెత, ఎవరు తీసిన గోతులో వాడే పడును, చెరపు కూడా చెడేవన్నారు. అలాగే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడినది. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. కాగా హమాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చాలండి. రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. మన రాజు ఆగ్రహం చల్లారాలి. ఒక దేవుని బిడ్డ కానీ దేవుని నమ్మిన వ్యక్తి మీద నువ్వు కీడును కోస్తున్నావా, విత్తనం విత్తుతున్నావా? ఎస్తేరు గ్రంథంలో రాయబడిన విషయంలో చూస్తే ఎస్తేరు యొక్క బాబాయ్ ఆయనకి ఉరి తీయాలని ఆమాను సిద్ధం చేశాడండి ఒక ఉరికొయ్య. తీరా చూసి ఆయన మెడకే తగులుకున్నది. ఎందుకంటే చెరపకురా చెడేవన్నాడు. ఎవరు తీసిన గోతులో వాడే పడతారు. కీడు అనే విత్తనం విత్తితే ఆ పంటని ఖచ్చితంగా కోయాల్సిందే. దేవుడు న్యాయము ఎప్పుడు కూడా త్వరగానే జరుగుతున్నది. దేవుడు పక్షపాతి కాదని ఎన్నోసార్లు మీకు వాక్య భాగంలో తెలియచేసే ఎన్నో మా వాక్యాలు వినవచ్చు. ఎంతోమందిని మిమ్మల్ని బలపరచవచ్చు. మీరు తప్పని అంటున్నా, కానీ ఏది ఉత్తమము, ఏది యథార్థత, ఏది మనం చేసే భక్తి ఎలాంటిది, ఒకరి మీద ఆధారపడతావేంటండి? మనకి ప్రార్థనొచ్చు, పాటలొచ్చు, వాక్యం చెప్పే దేవుడు అంత టాలెంట్ మనకి ఇచ్చి ఉన్నాడు. ఒకరికి చెప్పాక మరి మంచి వాక్కు చరిత్ర ఇచ్చి ఉన్నాడు, మాట్లాడే శక్తినిచ్చాడు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి మనం వెనకంజ వేస్తున్నాము.
కొన్ని మాటల బట్టి మనము వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటున్నాము. కీడనే విత్తుతున్నావు. నీ కుటుంబస్తుల్లోనే ఒక మాటని విత్తుతున్నావు. వాళ్ళ హృదయాల్లో నాటబడినది. వాళ్ళ హృదయాల్లో దౌర్జన్యం అనేది ప్రబలుతున్నది. కుటుంబములో ఆ కలకము, కుటుంబంలో సంతోషంగా ఉండే కుటుంబము, ఎంతో సంతోషంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబము, దేవుడుండే కుటుంబంలో ఇలాంటి ద్వేషాలు అవసరమా? ఏ విత్తుతావో అదే పంట కోస్తావు. అందుకే అంటున్నాడు, మరి దుర్మార్గంతో నిండిన జీవితము, ధన, కీర్తి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే. ఎందుకని? మొట్టమొదటిగా మనం చూస్తే మనం విత్తిన దాన్నే కోస్తాము. మరి నేను యాప విత్తనం వేసి యాప్లికాయ నేను అడగటం అది మంచి పద్ధతి అండి? అది రాదు. ఏదంటే నేను ఏదైతే విత్తానో, ఏ గింజ అయితే నేను విత్తానో అదే పొలము నేను చూస్తాను. అది మంచి అయినా సరే, కీడైనా సరే, ఏదైనా సరే ఆ పంటనే నేను కోసి అనుభవిస్తాను. రెండోదిగా చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. చాలండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు. ఇక్కడ చూసినట్లయితే విత్తేదానికంటే అధికముగా కోస్తాడు. రెండవదిగా విత్తేదానికంటే అధికముగా కోస్తాడు. ఏం కోస్తాడు? ఏం కోస్తాడండి? నువ్వేమనుకుంటున్నావు? మీ మనసులో ఏమున్నది? మీ కిందకే చెప్పా, మంచి అయితే మంచి, చెడైతే చెడు. విత్తేదానికంటే అధికముగా కోస్తాం. ఏమైతే విత్తుతున్నామో దానికి 2 అంతుల ఎత్తుకు మనం అధికముగా పంటని కోస్తాము. అందుకే చూడండి, మరి ఇస్సాకు విషయంలో చూస్తే దేవుడు ఆశీర్వదించాడంట. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. చాలండి. నేనేదో ఎరువులేసి అయ్యేసి మంచిగా పండింది, ఇది నా గొప్పతనం, ఇది నా చాతిర అనుకుంటున్నారా? దేవుడి ఆశీర్వాదం కావాలండి. దేవుడి ఆశీర్వాదం కావాలి. దేవుడి నిర్ణయం కావాలి అతను గొప్పవాడు అవటానికి. లేకపోతే దేవుడు కలిగిన వారు దేవుడి ఆశీర్వాదం కావాలి. 100 పంట పొంది ఉన్నాడు. అది ఎవరి వల్ల? విత్తదాన్ని. ఎందుకని? అబ్రహాము విషయంలో ఇక్కడ నువ్వు కొంచెముగా అంటే నువ్వు ఇచ్చే వాటి విషయంలో నువ్వు చెయ్యి ముడుచుకుంటున్నావా? ఇచ్చేదాని విషయంలో నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావు ప్రభు దాని సన్నిధికి ధారాళంగా ఇచ్చే. నువ్వు గొనుక్కొనక ఇది ఇస్తే ఏంటంట, ఇప్పుడు ఇవ్వాలా అనేక రకాలుగా దేవుడి విషయంలో మనుషుల వైపు చూడొద్దు. నేను మనుషులుగా వాళ్ళకేం తక్కువ అండి, నేను ఇస్తేనే నా జరుగుద్ది, వాళ్ళకేం తక్కువ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అసలు ఇస్తున్నావా? అందుకే ఇక్కడ ఒక మాట చెప్పి ఉన్నాడు, అబ్రహాము పరీక్షించడానికి దేవుడు తన విధేయతను పరీక్షించాడు. ఏమి విధేయత పరీక్షించాడంటే ఏంటి? దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టి మరి ఆయన చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఆయన విధేయతను పరీక్షించాడు. రెండవదిగా ప్రేమను పరీక్షించాడు. ఏంటది ప్రేమ? 100 సంవత్సరాలు దేవుడు ఇస్తానన్నాడు, వారసుడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, మానవుల ప్రయత్నం వేరు, దైవ ప్రయత్నం వేరు. మానవుల ప్రయత్నం ఫెయిలైపోతారండి, ఓడిపోతారు, అవమానపరచబడతారు. కానీ దేవుడి ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుసా? అది ఎంతమంది ఆపినా ఆగదు, అది ఎంతమంది మరి ఆపినా రాదు. దేవుని యొక్క చిత్తము చాలా బలమైనది. మానవ ప్రయత్నం ఎలాంటిదంటే, అబ్రహాముకి పిల్లలు లేరు. మరి శారమ్మ ఏమందంటే, ఆగరు దాసిని తీసుకొని వాళ్ళ పిల్లలు కనమని చెప్పినప్పుడు కంటాడు. కానీ దేవుని చిత్తం ఉన్నదా? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇస్తానంటున్నా కదా, అతను కాదు వారసుడు. తర్వాత రెండోసారి ఏమంటున్నాడు?
మరి ఎవరినన్నా పెంచుకొని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాడు. అది దేవుని నిర్ణయమా? కానీ అది కాదు. దేవుడు ఇస్తానని చెప్పి నీకును శారాకు మాత్రం పుట్టిన వాళ్లే నీ సంతానం. ఆకాశ నక్షత్రాలు చూడు. మరి ఇసుక రేణు, గుప్పిడితో ఇసుక పట్టుకో, ఆ ఇసుక రేణు అంత నీ సంతానాన్ని చేస్తానంటున్నాడు. 100 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు, ఏం చేయాలి? దేవుడు ఎటకేలకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, వంశధారకుడినిచ్చాడు, వంశము. అయితే మూడవదిగా పరీక్షిస్తున్నాడు, ప్రేమను పరీక్షిస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? నీకున్న ఒక కుమారుడు, నువ్వు ఎంతో గారాలుగా పెంచుకుంటున్న కుమారుడు నాకు ఇమ్మని, బలిగా ఇమ్మని అన్నాడు. కానీ దేవుడు ఇచ్చే దేవుడు మర్చిపోతాడా? దేవుడు ఇచ్చాడు, తీసుకోడనే నమ్మకం ఉన్నది ఆయనకి. దేవుడు నాకు ఇచ్చాడు, తీసుకోడు. ఎందుకంటే నా బిడ్డతో ఆయనకి ఏమీ పని లేదు. ఎందుకని? ఆయన నాకు ఇచ్చాడు, నేను ఆయనకి ఇమ్మడం అనేది ఏమాత్రం కూడా వెనకంజే వేయలేదు. దేవుడు అడగంగానే దేవుడు ఆ యొక్క నమ్మకాన్ని దృఢపరుచుకున్నాడు, బలపరుచుకున్నాడు. ఆ యొక్క పరీక్షకి నిలబడ్డాడు, గొప్ప విజేత అయ్యాడు. అందుకే ఆ పరీక్ష కఠినమైన పరీక్ష అయినప్పటికీ కత్తి ఎత్తాడు దేవుడు. ఎందుకంటే ఇమ్మన్నాడు. ఈరోజు సర్వము అతని పాదాల దగ్గర పెట్టాడు దేవుడికి, అబ్రహాము. అందుకే దేవుడు కేవలం అబ్రహాము కుమారుని అడగలేదు, అబ్రహాము హృదయాన్ని, భవిష్యత్తుని అడిగి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీకున్నది దేవునికి ఇమ్మని అడుగుతున్నాడు. నీకేదైతే ఉన్నదో అది దేవుడికి ఇమ్మంటున్నాడు. ఎందుకంటే విత్తే దానికంటే అధికముగా కోస్తావు. దేవుడు నువ్వు ఇచ్చే విషయంలో కానీ ఏదైనా సరే దేవుని విషయంలో నువ్వు చేస్తే ఖచ్చితంగా ఫలితము పొందుకుంటావు. ఎందుకనంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో ఒక్కసారి చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 వచనము. చాలండి, ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఎంత శక్తిమంతుడు. ఈ రాత్రికాల సమయంలో నీకొచ్చిన సమస్య, నీకొచ్చిన బాధ, నీకొచ్చిన ఇబ్బంది, నీకున్న దాంట్లోనే దేవునికి ఇమ్మంటున్నాడు, ఇచ్చి శోధింపమంటున్నాడు. కానీ అబ్రహాము తన కుమారుని అడిగాడు. దేవుడు మృతుల్లోంచి కూడా లేపగల శక్తివంతుడని ఆయన నమ్మాడు. ఈ రాత్రి కాలమందు నువ్వేమైతే విత్తుతున్నావో అధికముగా నువ్వు పంట కోస్తావు, అధికముగా పంట కోస్తావు. ఆయనకిచ్చి శోధించమంటున్నాడు. అబ్రహాము విషయంలో ఆ రీతిగా మరి దేవుడు అడిగాడు. ఆయన ఎంతగానో ఏమాత్రం కూడా సాగు కానీ ఆలస్యం కానీ చేసినట్టు ఎక్కడా లేదు. అబ్రహాము దేవుని నడిచాడు కాబట్టి దేవుని దీవుల్ని మాత్రమే కాకుండా దీవించుతున్న దేవుని సైతం పొందగలిగాడు, దేవుణ్ణే పొందగలిగాడు. అందుకే అబ్రహాముకు ఒక బిరుదు ఉంది, అబ్రహాము నా స్నేహితుడు. దేవుడి యొక్క స్నేహితుడు అంట అబ్రహాము. మరి అంతగా బలిపించుకోవాలంటే దేవునితో ఎంత సహవాసం మనం చేయాలి? నీ హృదయము దేవునికి అర్పించాలి, అదే కోరేది. నీ హృదయానికి దేవుడికి ఇవ్వాలి. అన్నీ ఇస్తావు కానీ హృదయంలో మాత్రం చోటు ఇవ్వవు. హృదయమనే తలుపు యొద్ద ఆయన నిలిచిండి తలుపు తట్టుచున్నాడు. ఎవరైతే ఆ స్వరం విని తలుపు తీస్తారో అతనితో కలిసి యేసుప్రభు వారు భోజనము చేస్తానంటున్నాడు. హృదయం అనే తలుపు యొద్ద ఎందాక నువ్వు నిలబెడతావు? ఎన్నాళ్ళు నీ తలుపు ఇంకా తెరవక నీ హృదయం బయటే ఉండమంటున్నావు, కానీ హృదయాన్ని ఇమ్మంటున్నాడు. నీ హృదయం దేవునికి కావాలి, ఆ హృదయం పాడు చేయొద్దు. అందుకే నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించావా అని అడుగుచున్నాడు. మూడవదిగా చూద్దాం. కొయ్యటం ఇతరుల మీద దాని ప్రభావం ఉంటుంది.
మూడో పాయింట్, కొయ్యటం ద్వారా ఇతరుల మీద ప్రభావితం ఉంటుంది. కోసిన పంట, ఆ పంట ఇతరుల మీద దాని ప్రభావం ఉంటుంది. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. గలతీ 6:8. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను కొయ్యును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కొయ్యును. చాలండి. ఇక్కడ శారీరక విషయాలు కార్యాలు చేస్తే దాని పంటే మనం అనుభవిస్తాము. ఆత్మానుసారంగా దేవుని అనుసరించి నడిస్తే మనం దేవుడు ఆ నిత్య జీవానికి వారసులం అవుతాము. ఇక్కడ 2 రకాలు మనం చెప్పి ఉన్నాడు. ఒకటి కీడు, ఒకటి మేలు, ఒకటి జీవం, ఒకటి మరణం. ఈ రాత్రి కాలమందు దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. ఏది నువ్వు సొంతం చేసుకుంటావు? కీడా, లేకపోతే శాపమా, దీవెన, మరణమా, మరి జీవమా? ఇవన్నీ పెడుతున్నాడు. అందుకే అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తాడు. ఎందుకు ఇతరులు కొయ్యటం ఇతరుల మీద ప్రభావితం ఉంటుంది అంటే, పంట పండకపోతే అది ఇంటికి వచ్చినప్పుడు సంబరం చేసుకుంటామండి. బాగా పండితే ఇంటి నిండా మరి ధాన్యం ఉంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా అనుభవం, అది చాలా సంతోషం ఉంటుంది. ఒక్కసారి చదవండి. విస్తారమైన విత్తనములను పొలములోకి తీసుకొని పోయి కొంచెం ఇంటికి తెచ్చుకుందువు, ఏలైనగా మిడతలు దాన్ని తినివేయును. విస్తారముగా విత్తనములు పొలములో పండినను మరి అదేం చేస్తుంది? మిడతలు తినివేస్తాయంట. మనం ఎక్కువ తీసుకెళ్తాము, పంటలు సరిగ్గా పాడైపోవటము, మరి పురుగు పడటము, లేకపోతే వర్షాలు నీళ్ళు లేక ఎండిపోవటము, ఇలాంటి నష్టాలు వస్తుంటాయి. నష్టాలు వచ్చినప్పుడు ఆ కుటుంబ యజమానుడు మరి సంతోషంగా ఉంటాడండి. ఎంతో రేయనక పగలనక వాననక ఎండనక ఎంతో కష్టపడుతుంటాడు. ఎన్ని విధాలుగా కుటుంబాన్ని పోషించాలని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ తినే పంట చేతికి ఆ వచ్చే టయానికి ఇలాంటి విపత్తు అనగా భయంకరమైన పరిస్థితులు వస్తే ఆ కుటుంబానికి నెమ్మది ఉంటుందండి. అలాగే ఆత్మీయ పంట విషయంలో కూడా అదే రీతిగా ప్రభావితం ఉంటుంది. నువ్వు శారీరకంగా చేసేస్తున్నావు, నువ్వు తిరిగేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ కన్నుకి నచ్చినట్లుగా చేస్తున్నావు, నీ ప్రతిదీ కూడా మరి ఎంతగానో చేస్తున్నావు. కానీ దేవునికి అది ఇష్టమా లేదా, దేవుని నుండి అది శాపం వస్తుందా అని ఒక్కసారి యోచించావా, ఆలోచించావా? ఏదైతే నువ్వు ఇట్టుతున్నావో పాపం అనే విత్తనం, దుర్నీతి అనే విత్తనం, కీడు అనే విత్తనం, ఇక కీడు అనే విత్తనం, కీడు మరి ఇలాంటివన్నీ కూడా వేస్తుంటే అవి ఎలా కోస్తావు? ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు అని సెలవిస్తున్నది. దేవుని ఆత్మను అనుసరించి నడుచుకోవటం వల్ల ఆత్మ నుండి వచ్చే నిత్య జీవం మనము పొందుకోగలం. ఈ యొక్క శరీరంతో వచ్చే కార్యాలు, ఈ యొక్క శరీరానుసారంగా చేసే పనుల విషయంలో ఏమొస్తుంది? కుటుంబానికి శాపం కూడా వస్తుంది. అందుకే మరి బైబిల్ గ్రంథంలో మీరు చదువుకోండి. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంటే, మొదటిగా 28వ అధ్యాయం అంతా కూడా నువ్వు దేవుని మాటను ఆయన ఆలకించి శ్రద్ధగా ఆలకిస్తే నీ భూఫలం, నీ యొక్క దుక్కుటెద్దులు, నీ పంట, నీ భూమి అన్నీ కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుని మాట వినకపోయి దేవునికి దూరంగా నువ్వు జరిగి దేవునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని జీవిస్తే, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు అడుగులేస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అక్కడ శాపాలు ఉంటాయండి. ఒక్కసారి చదువుకుంటే ఆ భాగాన్ని అంతా కూడా అర్థమవుతుంది. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము. ఆ శాపం ఎలా ఉంటుంది? నువ్వు బయటికి వెళ్ళా నీకు శాపమే, ఇంట్లోకి వచ్చినా నీకు శాపమే, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పంట విషయంలో అన్నీ కూడా నువ్వు నష్టపోతావు. అందుకే అంటున్నాడు, నీవు కొయ్యటం వల్ల ఇతరుల మీద దాని ప్రభావం ఉంటుంది. నువ్వు ఆత్మానుసారంగా విత్తనం అనేది వేయాలి. అందుకే లూకా శుభవార్తలో 8వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు వారు మరి తన శిష్యులతో చెప్తున్నాడు ఉపమానం రీతిగా. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ ప్రక్కవారు నుండి వారు వినువారు గాని
నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చాలండి. ఇక్కడ అంటున్నాడు, యేసుప్రభు వారే స్వయంగా యేసుప్రభు వారే చెప్తున్నారు. విను మాత్రమే వింటారు, అంగీకరిస్తారు, చాలా ఇదిగా ఉంటారు. ఇక్కడ 4 హృదయాలు చెప్పి ఉన్నాడండి. ఏమని? త్రోవ పక్కన, రాతి నేల, ఇంకేమంటున్నాడు? ముళ్ళ పొద, మంచి నేల. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబస్తులకి వాక్యం చదివి వినిపిస్తున్నావా? అసలు నువ్వు వాక్యమే చదువుతున్నావా, మానేస్తున్నావా? సెల్ ఫోన్లో ఉందిలేండి, పర్వాలేదులేండి, ఎక్కడికి వెళ్ళా నేను ఈ సెల్ ఫోన్లో ఈ వాక్యం చూసుకొని మరి అది ఇంకేదన్నా కనిపిస్తే పక్కకి వెళ్ళటం కాదు. లేకపోతే ఇలా అంటున్నారేంటి, నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను చదువుతున్నాను, మంచిదే, దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుని వాక్యము మరి వాక్యము విత్తనము లాంటిది అంటున్నాడు. ముళ్ళ తప్పుల్లో పడిన విత్తనాలు పక్కన, త్రోవ పక్కన ఏం చేస్తాయంటే అండి, నడిచినప్పుడు కొంచెం మొక్కలు వస్తాయి. ఆ నడిచేటప్పుడు ఆ నడకతో తొక్కబడతాయి. తర్వాత అవి కొంచెం వరకే ఎదిగి అవి ఎండిపోతాయి, అంతగా ఎదగవు. రెండోదిగా చూస్తే రాతి నేల, పైన రాళ్ళు ఉంటాయి, కింద పైన మట్టి ఉంటుంది. ఆ మట్టి కొంచెం వరకు ఎదుగుద్ది, కిందకి ఇంకా ఏళ్ళు వెళ్ళవు కాబట్టి అది చనిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మూడోదిగా ముళ్ళ పొద. ఈ ముళ్ళ పొదల్లో విత్తనాలు వేస్తాయి. ఆ ముళ్ళ పొదల్లో విత్తనాలు వేస్తారు. ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తాయి, అది ఎంతవరకు అయితే ముళ్ళు అదించుంటాయో కొంచెం ఎదగటానికి ఇంకా పైకి రావటానికి వీలు లేదు. ఎందుకని? ఆ ముళ్ళు అణిచేస్తాయి. సమస్యలు అనే ముళ్ళు, చింత అనే ముళ్ళు, వేదన అనే ముళ్ళు, జాతి అనే ముళ్ళు, మతం అనే ముళ్ళు. ఈ ముళ్ళతోనే జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోతాం. అయ్యని ఇయ్యని మనకొచ్చే ఉంటే ఎచ్చగన్నా ఉండండి, లేకపోతే చల్లగన్నా ఉండండి, ఇటు దేవుని బిడ్డ అన్నా ఉండండి, లేకపోతే మామూలుగా అన్నా ఉండండి, దేవుడని చెప్పుకుంటూ ఎలా ఉంటున్నారు? ఈ ముళ్ళ పొదలో ఎదిగెత్తున్నావే కానీ అణిచివేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ మనం అణిచివేస్తున్నాయి. ఈ బాధలన్నీ మనల్ని కృంగతీస్తున్నాయి. దేవుని వాక్యం పనిచేస్తుంది అనుకుంటున్నాం కానీ మనం విన్నాము, అంగీకరించాము, వాక్యానుసారంగా నడుస్తున్నాము అనుకుంటున్నాము కానీ ఇవన్నీ కూడా మనల్ని ముందుకు వెళ్ళకోకుండా, ఆ దైవ దర్శనం చూడకుండా, ఆ దైవ వాక్యాన్ని మనం ముందుకి అడుగు వేయకుండా ఇవన్నీ కూడా బంధించేస్తున్నాయి. అలాంటి విత్తనము కాదు. మంచి నేల. ఆ నేల ఎలా ఉండాలి? పొలములో దున్నేటప్పుడు కనీసము రైతు ఎలా చేస్తాడంటే దున్నుతాడండి. దుక్కు బాగా అది ఎంత మెత్తగా ఉంటుందో ఆ మట్టి, తర్వాత నానబెడతాడు. ఆ వ్యవసాయం విషయంలో ఎంత చక్కగా పని చేస్తాడండి. తీరు చాలా బాగుంటుంది, ఓర్పు ఉంటుంది, నేర్పుగా చేస్తాడు. ఏ టైంలో ఏది జల్లాలో, ఎంత నీరు పెట్టాలో అవన్నీ కూడా వ్యవసాయ రైతుగా తెలుసు. అందుకే మంచి నేల, మంచి విత్తనము, ఆ విత్తనం అనేది విత్తాలి. దేవుని బిడ్డగా నీవు నేను ఉన్నాము. ఇంక ఎప్పుడు దేవుని యొక్క వాక్యం అనే విత్తనము ఎప్పుడు నాటుతావండి? అందుకే అంటున్నాడు యాకోబు పత్రికలో అంటున్నాడు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం అనేది నాటాలి వాక్యం అనేది నాటాలి. దేవుని వాక్యము నీవు నాటబడాలి. ఒకసారి చదవండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. సరే రాసుకోండి. అలాగే హోషేయ 10వ అధ్యాయము 12వ వచనము. మీరు విత్తనము వేయుడి, ప్రేమ ఎన్నుకోత మీరు కోయుడి. చాలండి. నీతి ఫలించేనట్లు ఏ విత్తనం వేయాలండి? ప్రేమనే పంట కోస్తామంట. నువ్వు ఎంతగా ప్రేమిస్తావో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ పంటనే కోస్తావు, ఆ పంటనే నువ్వు కోస్తావు అంటున్నాడు. అంత గొప్ప మాట. దేవుని వాక్యము విత్తనము లాంటిది, అది నాటబడాలి. అందుకే అంటారు కదా మనుషులు, వారికి ఎవరో చెప్పిన మాటలు బాగా నాటుకుపోయినాయి అండి, మాట వింటలేదు. ఎవరో చెప్పే మాటలు ఎలా ఉండాలి? జీవం ఇచ్చేటట్టుగా ఉండాలి కానీ జీవితాలు మార్చేటట్టుగా, జీవితాలు కూలిపోయేటట్టుగా ఉండకూడదు. నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి, నీ మాట ఓదార్చే మాట ఉండాలి,
నీ చెయ్య కన్నీరు తుడిచేటట్టుగా ఉండాలి. నీ యొక్క చెయ్య ఒకళ్ళని తట్టేటట్టుగా ఉండాలి, ఎన్ను తట్టేటట్టుగా ఉండాలి. ప్రార్థనలో ఒక అలంకారంగా దేవుడు యొక్క ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? విత్తనం అనేది మరి తేలిపోకూడదు, దాంట్లో మరి ఎలాగుండా తప్ప అయిపోకూడదు, ఎలాగ పడితే అలాగా ఉండకూడదని చెప్తున్నారు. ఈ సమయంలో మరి ఈ యొక్క సమయంలో మనము ప్రేమ అనే విత్తనము, ప్రేమ అనేది మనము ఖచ్చితంగా చూపించినప్పుడు ఆ పంటని కోస్తాము. ఆఖరిగా ఒక వచనం చూసి నేను ముగిస్తాను. మరి ఇందాక మరి బాబీ ఒక పాట పాడాడు కదా, సేవా జీవితంలో మేము తొలినాడులో వచ్చినప్పుడు ఆ పాట అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే యవన కాలంలో చిన్న వయసులో పరిచర్యకు వచ్చినప్పుడు ఆ బాధలు అవన్నీ కూడా అర్థం, అవును ఇదిగో నా జీవితం నీకు అంకితం శరణం. ఆ ఆత్మల విషయంలో భారం కలిగి ఆ యొక్క హృదయంలో దేవుని సన్నిధిలో ఒక్కొక్కరిని నాటడం అంటే చాలా ఇదండి. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు కన్నీళ్ళు చాలా చాలా ఎంతగా ఏడ్చానో. ఎందుకంటే సేవకులు అనేది ఏదో అల్లాటప్పుగా చేయరండి దేవుని పని. సేవకులు దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తోడు ఉంటాడు. అందుకే విత్తితే కానీ మొలకెత్తేది అనేది ఆశీర్వాదము రాదు, సరిగ్గా విత్తాలి. ఆ విత్తనం అనేది దేవుని సన్నిధిలో ఎలా ఎత్తాలో చెప్పనమంటారా? ఎలా ఎత్తుతారు ఒక్కసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 126వ కీర్తన. దేవుని సన్నిధిలోకి నీ వచ్చి ఒక్కొక్క విత్తనం ఎలా ఎత్తాలి, ఒక్కొక్క వారి గురించి దేవుని సన్నిధిలో దేవుని పొలంలోనూ నాటబడే వారుగా మనం ఉండాలి. ఆ మొక్కలు ఎదుగుతున్నప్పుడు దేవుని ఎదుట మనము పుష్పించినప్పుడు ఆయన ఎంతగా ఆనందిస్తాడు. చదవండి ఒకసారి 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. చాలండి. కన్నీటితో విత్తు మనస్సు. దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఒక్కొక్కరి విషయంలో ఆ విత్తనముగా నువ్వు దేవుని సన్నిధిలో నాటబడేవారుగా ఉండాలి. మరి అందుకే అంటున్నాడు, నువ్వు కన్నీటితో ఎత్తాలి. ఒక ఆత్మ రక్షింపబడాలంటే నువ్వు రక్షింపబడ్డావు. మరి నీ పిల్లల విషయం ఏంటి? నీ పిల్లలు రక్షింపబడ్డారు. మరి నీ భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, లేకపోతే నీ అన్నదమ్ముల విషయంలో కానీ, నీ అక్క చెల్లెల విషయంలో కానీ ఏది నీ బాధ్యత? అందుకే అంటున్నాడు, నువ్వు కన్నీటితో విత్తేది ఏది కూడా వృధా కాదు. కన్నీటితో నువ్వు విత్తుతున్నావు, ఆ విత్తనము కొంచెముగా ఒక పనంది తీసుకొని విత్తుతున్నావు. అది ఎలా మోస్తున్నావండి? ఎక్కువ పనులు మోయలేక బయటికి సంతోషంగా తీసుకెళ్తావు. శ్రమల నుండి, బాధల నుండి, హింస నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకు నుంచి దేవుడు తప్పిస్తాడు. నీ కన్నీళ్ళు ఎన్నడూ కూడా వృధా కాదు. దేవుని సన్నిధిలో ప్రయాస అనేది వ్యర్థము కాదు. ఎందుకంటే మనుషులు చూడకపోవచ్చు, మనుషులు చేయకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ప్రతి చిన్న పని కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి చిన్నది కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నువ్వు కన్నీటితో విత్తే విత్తనము వృధా కాదు. ఎందుకనంటే అది మొలకెత్తితే కానీ ఆశీర్వాదం అనేది రాదు. మొలకెత్తితే కానీ దాని పంట అనేది నువ్వు అనుభవించవు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను వాక్యానుసారంగా నేను తీర్మానం చేసుకొని, ప్రభువా నేను రక్షింపబడ్డాను, నా వాళ్ళు నేను రక్షించుకుంటాను, నీ సన్నిధిలో ఒక విత్తనముగా నాటుతాను ప్రభువా అనే వారు దయతో కళ్ళు మూసుకోనండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడి యొక్క సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా నా జీవితం నీకు అంకితం, నాయనా నా జీవితం నీకు అంకితం అనుకొని దేవుని సన్నిధిలో మనము మోకరిల్లి ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించు.